నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు వైరల్ ఫీవర్స్ అనేటివి కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం జనరల్‌గా పిల్లల్లో కావచ్చు, పెద్దలు అందరిలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్‌గా గుజరాత్‌లో చండీపుర వైరస్ అనేది కూడా ఒక పక్క ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కణాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరిలో ఈ క్యాన్సర్ కణాలు అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందిలో కూడా ఇది కూడా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద కూడా ఖచ్చితంగా అవగాహన అనేది అందరికీ ఉండాలి. సో ఇలాంటి అంశాల మీద తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం మనం డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ దేవరాయ చౌదరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వర్షాకాలంలో అంటే సాధారణంగా వైరల్ ఫీవర్స్ అనేది కూడా ఎందుకని ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి సార్? అంటే దీనికి గల కారణాలేంటి? లక్షణాలేంటి? అంటే ఏమైందంటేనండి, కొంచెం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, సడన్ చేంజ్ వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఆ రెయిన్ వాటర్ ఫ్లోయింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే కంటామినేట్ అయ్యిద్దో వాటరు, కంటామినేషన్ ఆఫ్ ద వాటర్ విత్ ద డ్రింకింగ్ వాటరు, ఈ ప్లస్ ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆ సమ్మర్లో ఆ వేడికి కాకుండా సడన్గా ఇటు వచ్చేసరికి మీకు క్లైమేట్ కొంచెం నార్మల్ టెంపరేచర్ అయిపోయింది చల్లగా. సో సడన్గా బాడీలో చేంజెస్ వస్తాయి. సో బాడీలో చేంజెస్ రాగానే ఏమైందంటే మనకి బయట రెగ్యులర్ వైరస్ అనేది ఉంటుంది. ఆ వైరస్ ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే ఇమ్మీడియట్ అటాక్ అనేది చేస్తుంటుందండి. జనరల్గా ఏంటంటే ఎక్కువ మనం కామన్గా చూసేది ఈ స్ప్రెడ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్లో మనకి జలుబు, దగ్గు అది ఎక్కువ ఉంటుంది. అవును. సో అంటే రైనో వైరస్ అంటారు అనమాట. అది చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇది చిన్నపిల్లలు అయితే ఇంకా త్వరగా వ్యాప్తి చిన్నపిల్లలకి ఇంకా త్వరగా వస్తుంటుందండి. అంటే ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యిందండి. అంటే మనకి కోవిడ్ వచ్చిన టైం కాడి నుంచి ఏమైందంటే 2020 నుంచి ఈ కోవిడ్ అటాక్ అవటం వల్ల ఆ వైరస్ స్ట్రెయిన్స్ కూడా మారుతూ ఇప్పటికి కూడా ఇంకా కోవిడ్ వైరస్ ఉందండి. కొంతమందికి వస్తూనే ఉంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే ఆ స్ట్రెయిన్ మల్టిప్లై చేంజ్ అయ్యి అందులో ఆర్ఎన్ఏ చేంజెస్ ఇవన్నీ అయ్యి, సో అదేంటంటే మీకు కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మీకు జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక 4-5 days మ్యాక్సిమం 1 weekలో మళ్ళీ తగ్గిపోతుంటుంది అనమాట. ఈ నార్మల్గా వచ్చే జలుబు, దగ్గు వైరస్ వల్ల కూడా ఏంటంటే మీకు ఒక 1 week ఉంటుంది, మళ్ళీ చిన్నగా తగ్గిపోయింది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్ స్ప్రెడింగ్. అంటే ఈ వైరస్ ఏంటంటే ఈవెన్ మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, దగ్గర మాట్లాడినా కూడా, వాళ్ళు దగ్గినా, ఏం చేసినా కూడా అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ కొన్ని ఏంటంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్లో కూడా ఈ వర్షాకాలంలో ఈ ఫుడ్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ కాలం స్టోరేజ్ లాగా ఉండదు. సో తొందరగా కంటామినేట్ అయ్యింది ఫుడ్ కూడా. సో అది సరైన టెంపరేచర్లో కనుక స్టోర్ చేయకుండా ఉంటే అది మనకి ఫుడ్ డెలివరీ అయినా సరే, ఎవరికైనా సరే ఆ స్టోరేజ్ ఫుడ్ లేకపోతే ఎవరైనా తిన్నా సరే వాళ్ళకి కూడా ఇమ్మీడియట్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి డయేరియా అనేది, అంటే మోషన్స్ అవుతుంటాయి, విరోచనాలు, మళ్ళీ వాళ్ళకి జ్వరం వస్తుంటుంది. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ అనమాట. సో వీటన్నిటికీ బేసిక్ థింగ్, కంట్రోల్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము వర్షాకాలము రాగానే ఫస్ట్ మనము ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలా. కాంటాక్ట్, షేక్ హ్యాండ్స్ అట్లాంటివి కాకుండా, హగ్ చేసుకోవటం ఇవన్నీ కాకుండా కొంచెం దూరం ఉంటుండాలా. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వీలున్నంత వరకు అట్లీస్ట్ ఈ వర్షాకాలం అయినా కొంచెం మాస్క్ వేసుకొని తిరగటం బెటర్. ఈ పబ్లిక్ 4-5 ఉంటారు ఏమన్నా మన టీ స్టాల్స్ దగ్గర, గుంపుల దగ్గర, మాల్స్ దగ్గర ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనము ఈ వాటర్ కూడా ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ వచ్చింది కాబట్టి వీళ్ళనంత వరకు మనము ఫిల్టర్ వాటర్ తీసుకోవటము, లేకపోతే నీళ్లు కొంచెము వేడి చేసి తాగటము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆ ఫుడ్ కూడా మనము వీళ్ళనంత వరకు కరెక్ట్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫుడ్, ఆ స్టాక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే మనకేంటంటే అది డైజెషన్ కూడా మంచిగా అయింది, మనకి డయేరియా ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జాగ్రత్తలకు సంబంధించి కూడా ఎట్లా తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు అని చెప్పారు. ఫుడ్కి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే తెలిసినప్పటికీ కూడా కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ముఖ్యంగా ఈ సీజన్లో ఎలాంటి రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఏదైనా అండి, హెల్తీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం బయట చూస్తున్నాము, ఈ మనకి దొరికే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ కంటామినేటెడ్ దొరుకుతున్నాయి ఎక్కువ. అంటే ఈవెన్ మనకి ఇప్పుడు ఈ అరటి పండ్లు పండటానికి కూడా వాళ్ళు దానికి కూడా ఒక రకమైన కెమికల్ పౌడర్ వేసి తొందరగా పండిస్తున్నారు. ఇంకొకటి వెజిటేబుల్స్ కూడా బాగా ఎక్కువ
త్వరగా వాళ్ళకి గ్రో అయ్యి ఆ సైజ్ కూడా ఎక్కువ రావడానికి కూడా వాళ్ళు దానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిల్క్ చూసుకున్నాం అనుకోండి, ఒక ఆవు అనేది మనకి అంటే పాలు మనకి మ్యాక్సిమం 2 to 4 లీటర్స్ ఇచ్చేది, వీళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని 8 to 10 లీటర్స్ చేస్తున్నారు. సో ఆ కెమికల్ అందులో ఉంటుంది. సో ఆ కెమికల్ మళ్ళీ మనం పిల్లలు తాగుతారు, పెద్దలు తాగుతారు, అందరు తాగుతారు. దాంతో పాటు లైక్ మిల్క్ పౌడర్ కూడా అందులో ఇంక్లూడ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారని చేస్తారు. చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని మనం ఏమంటాం, కార్సినోజెనిక్ అంటామండి. టర్మ్ కార్సినోజెనిక్ అంటే దీస్ కెమికల్స్ లీడ్స్ టు క్యాన్సర్ ఇన్ ఎ లాంగ్ టర్మ్, వెరీ డేంజరస్ అన్నమాట. సో ఇదేంటంటే మనము అసలు ఇది పర్టికులర్గా గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ ప్రాపర్ యాక్షన్ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. మొన్న రీసెంట్గా మనం చూసామండి న్యూస్లో కూడా, ఈ మసాలాలు, ధనియాలు, వీటన్నిటి ఆవాలు, వీటన్నిటి తయారు చేస్తే దాంట్లో కూడా వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారు. కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని వాడి రీసెంట్గా వచ్చిందండి. 2 days బ్యాక్ నేను చూశాను న్యూస్లో. వాళ్ళని పట్టుకున్నారు, ఎన్నో టన్స్ ఆఫ్ మెటీరియల్స్ పట్టుకున్నారు అనమాట. అది ఎందుకు చేస్తున్నారు అనేది, లవంగాలు కూడా, ఆవాలు కూడా బాగా ఫ్రెష్ గా కనపడేటట్టు అదేంటి ఒక ప్లాస్టిక్ లిక్విడ్ కెమికల్ మెటీరియల్, డై కెమికల్స్ యాడ్ వాటర్ లో ఏవగానే కూడా కలర్ అనేది ఇమిడియట్ గా రియాక్షన్ చూపించింది. అవునండి. ఇప్పుడు మన బట్టలకి డై వేస్తారు కదా, ఆ డైని నీళ్ళల్లో కలిపి వాటిని కలిపి దాన్ని మళ్ళీ ఆరబెట్టి ఇట్లా అమ్ముతున్నారంట. సో ఇవి చాలా డేంజరస్. అంటే ఎందుకు చేస్తున్నారు ఇది, అసలు ఎవరు చేస్తున్నారు అనేది గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆ చేసే వాళ్ళ మీద మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని మాత్రం అసలు ఇంకా టోటల్లీ ఇంకా లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేటట్టు చేయాలండి. మళ్ళీ రిలీజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇటెండ్ చేస్తుంటారు, వీళ్ళని చూసి ఇంకా 10 మంది చేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ని ఎందుకు ఇట్లా పాడు చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలండి. ఏదో టార్గెట్తో చేస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని హాని చేసినా, మీరు నన్ను హాని చేసినా, మనం ఒకరికొకరు మోసం చేసుకోవటం అవుతుంది అంతే. ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఇంత చేయాల్సిన వస్తుంది? ఇప్పుడు నువ్వు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ గ్రూప్ కూడా ఇవన్నీ బాగా సీరియస్గా కంట్రోల్ చేస్తే మాత్రం, చేస్తే అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ తప్పులు చేయరు. సో అది కూడా మీరు న్యూస్లో బాగా చూపించాలి, అంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు, కోర్టు కానీ ఏదైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఈ ఆహార మెటీరియల్స్ కూడా మనకి ఈ విధంగా మనకి ఎక్కువ కంటామినేటెడ్ ఫుడ్ వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ అందరికి వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఒక 20 years బ్యాక్ చూస్తే మనకి ఎక్కడ ఇన్ని హాస్పిటల్స్ లేవండి సిటీలో. ఇప్పుడు ర్యాండమ్గా హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు హాస్పిటల్ లోపల అడుగు పెట్టాలంటే కూడా మనం హాస్పిటల్ కూడా ఒక రైతు బజార్ లాగా అయిపోయింది. అంత హెవీ రష్ అయిపోయింది. అంటే పాపం చిన్నపిల్లల కాడి నుంచి యంగ్ ఏజ్ గ్రూప్ ప్లస్ అంటే ఈవెన్ 50 to 30 years గ్రూప్ కూడా, మళ్ళీ మిడిల్ ఏజ్ గ్రూప్, మళ్ళీ ఎల్డర్లీ, అందరికీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే మనకి నార్మల్గా మనం చూస్తున్నాము ఎక్కువ ఈ జనరల్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయింది, నార్మల్ పొల్యూషన్ వల్ల. కానీ ఇప్పుడు పొల్యూషనే కాకుండా మనకి తినే ఆహార పదార్థాలు కానీ, మనం తీసుకునే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మనం ఉండే సిచ్యువేషన్ కానీ అన్ని కంటామినేటెడ్ అయిపోయింది. సో దీనివల్ల అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ ఇట్లానే లాంగ్ టర్మ్ అయ్యేసరికి ఏమైందంటే అది క్రానిక్ అయిపోయింది. సో క్రానిక్ అయినప్పుడు ఏమైందంటే ఇట్ విల్ లీడ్ టు అగైన్ క్యాన్సర్ అనమాట. సో ఇవన్నీ మనం నివారించుకోవాలంటే ఇక్కడ అందరి కోఆపరేషన్ కావాలండి. ఒకళ్ళు ఇండివిజువల్గా ఫైట్ చేసేది కాదు. ఇటు గవర్నమెంట్ నుంచి, ఇటు పబ్లిక్ నుంచి, ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి పరిశుభ్రత వాళ్ళు చూసుకోవాలంటే, ఇప్పుడు మన ఇంట్లో లోపల పరిశుభ్రం కాదు, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ మన ఎక్కడైనా నీళ్లు ఎక్కడైనా నిలిచిపోయినాయి అనుకోండి, లాగింగ్ అయితే అక్కడ ఏమైద్ది, ఈ దోమలు, ఈ ఫ్లైస్ అన్ని అక్కడ ఉండిపోతాయి. సో దానివల్ల ఏమైద్ది, మళ్ళీ మనకి ఆ దోమలు మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళు కుట్టినా సరే మళ్ళీ డెంగ్యూ ఫీవరు, కొత్త జబ్బులన్నీ వస్తుంటాయి అన్నమాట. రకరకాల వైరస్ ఎఫెక్ట్ అయ్యిద్ది, ప్లస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యిద్ది, అన్ని విధాలు వాళ్ళకి చాలా డేంజరస్. సో ఇవన్నీ నివారించుకోవాలంటే ఇందులో టోటల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు, ఒక సొసైటీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఏరియా కానీ, ఒక లొకాలిటీ కానీ, అందరూ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అట్లానే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దాని మీద ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండేటట్లు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ మనం సమకూర్చేటట్టు చేసుకోవాలి. రైట్. డాక్టర్ గారిని కూడా అంటే ఎప్పుడు సంప్రదిస్తే బాగుంటుంది అంటారు? ఇట్లాంటి సిమ్టమ్స్ కావచ్చు, ఇట్లాంటి ఏర్పడినప్పుడు? అంటే ఎవరికైనా అండి, ఎప్పుడైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ, అంటే సడన్గా ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికి జలుబు చేసింది, దగ్గు వస్తుంది, ఇంకా ఫీవర్, జస్ట్ స్లైట్ ఫీవర్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అది నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే,
అంటే చిన్నపిల్లలకి పీడియాట్రిషియన్, కొంచెం పెద్దవాళ్ళకి దగ్గరలో ఉన్న ఫిజిషియన్, ఓకే జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెకప్ చేయించుకుంటే, ఇప్పుడు అది కనుక నార్మల్ అనుకోండి, వాళ్ళు ఒక నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు, తగ్గిపోయింది. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కొన్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నెగిటివ్ లాగా కనపడితే, పాజిటివ్ ఏమన్నా కనపడితే, సో ఇమీడియట్ మళ్ళీ దానికి సంబంధించిన రిపీటెడ్ టెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిషన్ చేసి ఆ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిద్దండి. రైట్ మనం కనుక ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని మనం ఐసీయూ దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలండి. ఏమాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఏమున్నా సరే, కొంతమందికి ఏమైనా వామిటింగ్ వచ్చినా, విరోచనాలు అయినా సరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమ్మీడియట్ హాస్పిటల్కి వెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్ మనం చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే చాలా మందికి కూడా పేషెంట్స్కి ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఫీవర్ తోని, ఒక వైరల్ ఫీవర్ తోని డాక్టర్ గారిని సంప్రదించారు, క్లినిక్కి వెళ్ళారు. అంటే చాలా మందిలో ఏముంటుంది అంటే లైక్ డౌట్, డాక్టర్ గారి దగ్గరికి ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఇంకో 10 ట్రీట్మెంట్లు ఎక్స్ట్రా చేస్తున్నారు, ఎక్స్ట్రా బిల్ వేస్తున్నారు. అట్లనే అంటే లేనిపోని అన్ని కూడా అంటగడుతున్నారు, మనకి ఉన్నవి లేనివన్నీ టెస్టులు చేస్తున్నారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా వింటూ ఉంటాం ఇది. అంటే దానికోసం మీరు ఒక క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకదానికోసం అంటే 10 టెస్టులు చేసి పంపిస్తారు, అనవసరమైన ఖర్చు అని కూడా కొంతమందిలో ఈ సందేహం ఉంది. దీనికి మీ సమాధానం? అంటే ఇది ఒకటేనండి. దీని రిలేటెడ్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు అందరూ డాక్టర్స్ అట్లా ఉండదండి. ఎక్కడో రేర్లీ 1-2 డాక్టర్స్ ఒకదానికోసం వెళ్తే మళ్ళీ ఇంకోటి ట్రీట్మెంట్ చేస్తా, మళ్ళీ వాళ్ళకి టెస్టులు రాస్తా, అట్లా చాలా రేర్గా జరిగిద్దండి. బట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు సిస్టమేటిక్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి దానికి తగ్గ టెస్ట్లే రాసి దానికి తగ్గ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారండి. కొన్ని అంటే రేర్గా ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ కానీ, కొన్ని ఇండివిజువల్ డాక్టర్స్ కానీ వాళ్ళ ప్రాక్టీస్ కోసం కానీ, వాళ్ళు కమర్షియల్ దానికోసం కానీ అట్లా జరుగుండొచ్చు ఎక్కడో చిన్న మిస్టేక్స్. బట్ అది మనం బేసిస్ చేసుకొని అందరూ అట్లా చేస్తున్నారు అనేది ఒక అపోహ అనమాట. డాక్టర్స్ కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఒక ఓత్ అనేది తీసుకుంటామండి. ఎవరికి హాని చెయ్యము, ఎక్కడ తప్పు చేయమనేది ఒక ఓత్ అనేది తీసుకుంటాం. అది మనం నమ్మకం పెట్టుకొని ప్రతి పేషెంట్ కూడా మన మనిషి అనుకొని మనము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ అనేది వచ్చారంటే వాళ్ళు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వస్తారు, నువ్వు ఒక దేవుడిలాగా అనుకొని వస్తారు. సో అట్లాంటి వ్యక్తిని మనం మోసం చేసామనుకోండి, నా మనస్సాక్షిగా నేనేమనుకుంటానంటే అది వాళ్ళని మోసం చేస్తే నాకు కానీ, నా పిల్లలకి కానీ, నా ఇంట్లో వాళ్ళకి కానీ అది పాపం తగిలిద్దని చెప్పి, సో అట్లాంటి పనులు చెయ్యరండి జనరల్గా. అది మా ఓతులోనే ఉంటుంది అది. సో అందుకోసం జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది నా మ్యాక్సిమం డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్కి ఏ ప్రాబ్లంతో వచ్చారో దానికి తగ్గ ట్రీట్మెంట్, దానికి తగ్గ టెస్ట్ చేసి వాళ్ళకి తగ్గిపోయేటట్టు చూస్తారు. ఎందుకంటే అట్లా మంచిగా చేస్తే వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తారు, ఇంకా నలుగురిని పంపిస్తారు. సో దానివల్ల ఏమైందంటే సొసైటీ అంతా మంచి పేరు వస్తుంది, నీకు కూడా మంచి జరిగిద్ది అంతా. సార్ గుజరాత్లో వింటున్నాము ఈ చండీపుర వ్యాధి వల్ల కూడా, అంటే ఈ చండీపుర వ్యాధి సోకి చాలామంది పిల్లలకి, అంటే 35 మంది పిల్లలకి కూడా పాజిటివ్ అనే కేసులు వచ్చినాయి. అట్లనే 22 మంది పిల్లలు కూడా చనిపోవడం జరిగింది, మృతి చెందారు. అసలు ఈ చండీపుర వ్యాధి ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే ఎట్లా వ్యాపిస్తుంది ఇది? అంటే అది యాక్చువల్గా ఇట్స్ ఎ వైరస్ అండి. ఓకే. ఆ వైరస్ ఏమైందంటే అక్కడ చండీపుర అనే ఒక స్మాల్ విలేజ్లో ఇట్ హ్యాడ్ బీన్ స్ప్రెడ్ బై శాండ్ ఫ్లైస్ అండి. అంటే ఇసుక పురుగులు అంటారు అనమాట. దానివల్ల స్ప్రెడ్ అయింది. అంటే పిల్లలు ఇసుకలో ఆడుకుంటా, మట్టిలో ఆడుకుంటా, ఆ విధంగా ఒకళ్ళ నుంచి ఆ పురుగుల ద్వారా స్ప్రెడ్ అయింది. అంటే ఇది మనిషి డైరెక్ట్ స్ప్రెడ్డింగ్ కాదండి, త్రూ శాండ్ ఫ్లైస్ అంటారు అనమాట. దానివల్ల స్ప్రెడ్ అయింది ఇది. ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైందంటే చాలా మంది పిల్లలకి ఎఫెక్ట్ అవ్వటం వల్ల, ఆ ఫ్లైస్ కొట్టడం వల్ల వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా జ్వరము ఇవన్నీ వచ్చినాయి అనమాట. జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ వచ్చినాయి. దాంతోపాటు విరోచనాలు ప్లస్ హెడేక్, ప్లస్ ఏమైందంటే కొంచెం సీరియస్ కండిషన్లో ఏమైందంటే వాళ్ళకి సడన్గా కన్వల్షన్స్ వచ్చినాయి. అంటే అదేమైందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిద్దండి. మెయిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే డాక్టర్స్ కూడా దాన్ని ఇమీడియట్ కనుక్కోలేకపోయినారు కొంతమందిలో. సో వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి స్లోగా అది స్ప్రెడ్ అవుతా ఉందన్నమాట. వీళ్ళేమో ఒక టైప్ మెడిసిన్స్ ఇస్తున్నారు, అక్కడ ఏమైతుందంటే వాళ్ళకి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరే విధంగా ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది, బాడీలో డ్యామేజ్ అయిపోతుంది. ఈ విధంగా 21 మంది చిల్డ్రన్ చనిపోయినారు అనమాట. సో అందుకోసమని ఏంటంటే దాని తర్వాత అది ఎందుకు వస్తుందని తెలిసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టినారు.
సో అది ఏంటంటే ఇప్పుడు వేరే చోట స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా పిల్లలకి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా దగ్గు జలుబు జ్వరం అనేది వస్తే ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు అవన్నీ చేసి ఏమాత్రం పాజిటివ్ ఉన్నా కూడా ఐసీయూలో అడ్మిట్ చేసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయిందండి. ఈ వైరస్కి సపరేట్ వ్యాక్సిన్ అనేది లేదు, ఒక మందు అనేది లేదండి. సో ఇనీషియల్ స్టేజ్లో చూస్తేనే అది తొందరగా తగ్గిపోయింది అనమాట. ఆ విధంగా దీనికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఈ చెండుపూర వ్యాధి వ్యాపించినప్పుడు అంటే ప్రధానంగా లక్షణాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా జలుబు, దగ్గు, తలనొప్పి, విరోచనాలు ప్లస్ అట్లానే ఏంటంటే ఇంకా కొంచెం వదిలేసరికి ఎక్కువ అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కన్వల్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అంటే అప్పటికప్పుడు నివారణ గల అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి? అంటే మనకు అప్పటికప్పుడు డాక్టర్ గారు ఇమీడియట్ డాక్టర్ని కలవటమేనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి పిల్లలు కదా మనం ఇంకా ఇది జనరల్గా 15 years లోపల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అడల్ట్స్కి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ఉండటం వల్ల ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి 15 years లోపల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇమ్మీడియట్ హాస్పిటల్ అడ్మిషన్ చేసి వాళ్ళకి టెస్టులు చేసి ఆ వైరస్ ఉంది అంటే వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసి వాళ్ళు కనుక వాళ్ళకి సెలైన్ అయిన ఎక్కించి వాళ్ళకి మంచిగా అంటే ఇమ్మీడియట్ దానికి తగ్గ బేసిక్ ఫీవర్ అయిన తగ్గటానికి ప్లస్ వాళ్ళకి ఐసీయూలో ఉంచి మానిటర్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని కాపాడొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ అవైలబుల్గా లేనప్పుడు మనం రీచ్ అవ్వలేనప్పుడు అంటే అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి నివారణ ఏం లేదా డాక్టర్? డైరెక్ట్ ఇంకా ఇమీడియట్ నివారణ అంటూ వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదండి, ఇండివిజువల్ గా వాళ్ళకి ఏమి ఉండదండి. డాక్టర్ గారి పర్యవేక్షణ, కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలోనే మనం వాళ్ళని కాపాడగలుగుతాం. అంటే హాస్పిటల్ అడ్మిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. సార్, అంటే జనరల్ గా ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాము క్యాన్సర్ కణాలు అనేది బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో అసలు దీన్ని ఎట్లా గుర్తించాలంటారు క్యాన్సర్ని ముఖ్యంగా? అంటే అసలు క్యాన్సర్ ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. అంటే గత 15-20 years నుంచి క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయిందండి. ఈవెన్ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని లేదు, ఎవరికైనా వస్తుంది క్యాన్సర్. చిన్న పిల్లలు కూడా ఉందా డాక్టర్? రకరకాల పిల్లలకు కూడా వస్తుందండి క్యాన్సర్ సడన్ గా. అంటే ఎందుకు వస్తుంది అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. క్యాన్సర్ కి అంటే ఒక పర్టికులర్ ఇటియాలజీ అనేది లేదనమాట. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎట్లయినా రావచ్చు అనమాట ఇది. సో ఈ క్యాన్సర్ ఏంటంటే కాకపోతే ఏంటంటే ప్రతి చోట ఏంటంటే మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే క్యాన్సర్ వచ్చింది అంటే బాడీలో మనకి ఏమైనా చేంజెస్ వస్తాయంటే ఏం తెలియదండి. జ్వరము, దగ్గు, జలుబు అట్లా ఏమి ఉండదు, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. అది బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిన తర్వాత నీకేదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తా అంటే మనిషి ఆహారం తినలేకపోవటం, వీక్ అవ్వటం, సన్నబట్టము, ప్లస్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఎక్కడైనా ఏదో ఇబ్బందిలాగా అనిపించటము, అదో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు చెకప్ అన్ని చేస్తే, టెస్ట్ చేస్తే అప్పుడు ఈ క్యాన్సర్ అనేది బయటపడిద్దండి. సో మనకేంటంటే జనరల్గా పర్టికులర్గా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత సో కంపల్సరీ ఆఫ్టర్ 35-40 years వాళ్ళు చెకప్ అనేది రొటీన్గా చేయించుకుంటుంటే సో ఏమన్నా క్యాన్సర్ అనేది తెలిస్తే ఇనిషియల్ స్టేజ్లో దాన్ని మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లాస్ట్ మంత్ మేము ఒక హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసామండి మైండ్ స్పేస్లో సాఫ్ట్వేర్ పీపుల్ ఫ్రమ్ 25 years to 35-40 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేము క్యాన్సర్ టెస్ట్ చేసామండి. సో అప్పుడు మేము చూసిన దాంట్లో ఏమి తెలిసిందంటే అందులో ఒక ఫస్ట్ డే ఒక 250 మందికి మేము స్క్రీనింగ్ టెస్ట్ చేసామండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అప్పుడు మాకు చూస్తే అందులో టోటల్ 250 members చెక్ చేస్తే అందులో 16 members పాజిటివ్ వచ్చిందండి. అందులో 10 members ఉమెన్ ఉన్నారు, 6 members మెన్ అనమాట. సో వాళ్ళకి అది పాజిటివ్ వచ్చింది. సో నెక్స్ట్ ఆ 16 మందికి మళ్ళీ దానికి తగ్గ మళ్ళీ సంబంధించిన టెస్ట్ మళ్ళీ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో మనం కనుక్కుంటే దాన్ని మనం త్వరగా నివారించవచ్చు. సో ఈ విధంగా టెస్ట్ అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. డాక్టర్ గారు చాలా మందికి కూడా ఇంకో సందేహం ఏంటంటే అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అదే ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మెయిన్ రకరకాల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పొల్యూషన్ అండి, మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్లస్ మన సెల్ఫ్ పొల్యూషన్ అంటే మనకి మనం చేసుకున్న పొల్యూషన్ బట్టి కానీ. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసేది ఎక్కువ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండి. ఎగ్జాక్ట్లీ, స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్లస్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాము
ఈ గుట్కా అనేది ఎక్కువ తింటుంటారండి చాలా మంది. అంటే అటు బిజినెస్ పీపుల్ కానీ, ఇటు వర్కర్స్ కానీ, చాలామంది ఇటు ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఏంటంటే రాత్రిపూట నిద్ర రాకుండా ఉండటానికి కూడా ఈ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ కూడా గుట్కా ఎక్కువ తింటారండి. అన్ని స్టేట్స్లో అంటే నార్త్ సౌత్ అన్ని చోట్ల అట్లానే ఉందన్నమాట. ప్లస్ ఈ వర్కర్స్, ఈ కార్పెంటర్స్ కానీ, ఈ ప్లంబర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువ అంటే చాలా మంది డాక్టర్ గారు ఇప్పుడు స్మోక్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే అమ్మాయి అబ్బాయిని తేడా లేకుండా స్మోక్ చేస్తున్నారు. అదే నేను గుట్కాలో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, గుట్కాని ఆ చీక్ లోపల బొగ్గ లోపల ఇట్లా పెట్టుకుంటారండి. అది డైలీ ఒక 5 గుట్కాస్ ఒక 5 years తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటారు. అంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే వాళ్ళకి చిన్నగా నోరు తెరవటం ఇంకా రాదనమాట. జనరల్గా నోట్లో ఏంటంటే 3 fingers వెళ్ళాలండి. ఆ 3 fingers వెళ్ళలేదు అనుకోండి, అంటే ఏంటంటే నోరు వాళ్ళకి తెరవడానికి రావట్లేదు, అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నట్టు. ఓకే. సో అందుకోసమని ఏం చేయాలంటే వాళ్ళు ఇమ్మీడియట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెంటనే చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే దాన్ని మనం నివారించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే త్వరగా వెళ్ళడం ద్వారా కొంచెం నివారించుకోవచ్చు. అది కనుక నెగ్లెక్ట్ చేసామనుకోండి అట్లానే ఆ క్యాన్సర్ ముదిరిపోయి మళ్ళీ బాడీలో అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో అక్కడే అయితే ఏంటంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి మనం కొంచెం కాపాడటాన్ని చూస్తాము. లేదంటే కొంచెం ఆ ఏరియాలో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ బోన్ వరకు తీసేసి టిష్యూ తీసేసి మళ్ళీ ఇంప్లాంట్ అనేది పెడతాం అనమాట. సో వీళ్ళంత వరకు మనుషుల్ని కాపాడటానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు అది టొబాకో ఎక్కువ ఈ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల కూడా వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి క్యాన్సర్. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ అని ఇప్పుడు చాలా వరకు వచ్చినాయండి. ప్రతి స్టేట్లో గవర్నమెంట్ చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. ప్లస్ స్మోకింగ్ చేయొద్దని కూడా మనకి చాలా చోట్ల చూస్తున్నాము. ప్లస్ ఆల్కహాల్ కూడా తీసుకోవద్దని చాలా చోట్ల వస్తూ ఉంటుంది, యాడ్స్లో వస్తూనే ఉంటుంది. ఈ డీ అడిక్షన్ సెంటర్లో వాళ్ళకి ఏంటంటే స్మోకింగ్ బదులు నికోటైన్ బబుల్ గమ్స్ అని చెప్పి అవి దొరుకుతున్నాయి. సో ఆ విధంగా వాళ్ళని మార్చాలని చూస్తున్నారు అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారండి. అవును. అంటే అది జనరల్ అడిగినప్పుడు ఏంటంటే సార్ వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, స్ట్రెస్ వల్ల. ఎగ్జాక్ట్లీ, మేము స్ట్రెస్ వల్ల తీసుకుంటున్నాం. ఇంకా అది ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అది హెల్త్ మీద పట్టించుకోవట్లేదు. అంటే అది స్ట్రెస్ వల్ల ఉండొచ్చు అండి వాళ్ళకి. ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆ స్ట్రెస్ వర్క్ వల్ల ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు నైట్ టైం కూడా వర్క్ చేస్తూ ఉంటారు, ఉండొచ్చు, కాబట్టి సెవరల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బెటర్ ఏంటంటే డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి ఆ స్మోకింగ్ బదులు ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇంకోటి ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకునే బబుల్ గమ్ లాంటిది, నికోటిన్ బబుల్ గమ్ అంటారు, అట్లాంటివి వాళ్ళకి ఉంటాయి ఆల్టర్నేటివ్స్. అవి కనుక తీసుకొని దాన్ని నివారించుకోవచ్చు అండి. ఓకే. అది నివారించుకునేది కూడా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే జనరలీ ఇఫ్ దే అట్లీస్ట్ డైలీ ఒక 15-20 minutes కనుక వాళ్ళు యోగా మెడిటేషన్ చేస్తే కూడా వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్, ఈ స్మోకింగ్, గుట్కా కాకుండా మనకేంటంటే ఎక్కువ పిల్లలు మనం కానీ పెద్దవాళ్ళు కానీ మనం చూస్తుంటే ఎక్కువ డియోడ్రెంట్ స్ప్రే ఎక్కువ చేసుకుంటుంటారండి. బాగా డియోడ్రెంట్ స్ప్రే అనమాట. అంటే మంచి బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా ఉండాలి, స్మెల్ ఉండాలని. సో ఆ డియోడ్రెంట్ స్ప్రేలో ఏమైందంటే ఎక్కువ థాలేట్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఒక కెమికల్, అది ఆ కెమికల్ ఏంటంటే బాడీకి అబ్జార్బ్ అయిపోయి స్కిన్ లోపల అది కూడా లాంగ్ టర్మ్లో మీకు మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డియోడ్రెంట్స్ని కూడా ఏమైనా బట్టల మీద చేసుకుంటే బెటర్, కానీ డైరెక్ట్ బాడీ స్ప్రే ఎప్పుడు చేసుకున్నా సరే దట్స్ వెరీ డేంజరస్ అనమాట. ఓకే. అది కూడా మంచిది. ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే మనం చూస్తుంది ఎక్కువ బయట దొరికే ఈ జంక్ ఫుడ్స్ అండి. ఈ జంక్ ఫుడ్స్ ఏంటంటే ఎక్కువ మనం చూస్తుంది ఈ మైదాకి సంబంధించిన ఫుడ్స్, పర్టికులర్లీ బాగా ఎక్కువ సెంటర్స్ వచ్చేసినాయి. అంటే పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, ఇవన్నీ ఏంటి యాక్చువల్గా ఇందులో మైదా అనేది ఉంటుందండి. ఈ మైదా ఏంటంటే మీకు డైజెషన్ అనేది చాలా ఇబ్బంది అయింది, తొందర డైజెస్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లల కాడి నుంచి మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు కూడా అందరూ పిజ్జాలు ఆర్డర్ ఇచ్చుకొని తింటాము, లేకపోతే ఇంటికి స్విగ్గీ జొమాటోలో తెప్పించుకొని తింటాము. ఇదంతా బాగా ఎక్కువైపోయింది. ఇదివరకు అంత లేదండి. బిఫోర్ 20-30 years బ్యాక్ అంత లేదు. ఇది స్లోగా బాగా పెరిగింది. సో పెరగటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కూడా ఈ లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ నూడిల్స్లో కానీ వీటన్నిటిలో ఏంటంటే ఆ కలరింగ్ ఏజెంట్స్ వేస్తారనమాట. సో దానివల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టోర్ చేసి పెట్టే దాంట్లో
అందులో కూడా ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో ఆ ప్రిజర్వేటివ్స్ కూడా కెమికల్స్ ఉంటాయి, దట్ ఆల్సో లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. ఓకే. సో అందుకోసం ఇవన్నీ నివారించుకోవాలని చెప్పి వీ గివ్ హెల్త్ ఎడ్యుకేషన్ త్రూ మీడియా ద్వారా కానీ, త్రూ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ వీ గివ్ లాట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ హౌ టు ప్రివెంట్ ద డిసీజెస్ అని. ఓకే. చాలా ఇంపార్టెంట్, అది అందరూ ఫాలో అయితే చాలా మంచిది అనమాట నివారించుకోవడం. యా సార్. పిల్లలకి ఏంటంటే జనరల్గా పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలా, ప్లస్ స్కూల్లో కూడా టీచర్స్ కూడా వాళ్ళకి ఓన్లీ సబ్జెక్ట్ మీద కాకుండా వీటి మీద కూడా అవగాహన ఇవ్వాలి, మీరు ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనేది. సో వాళ్ళకి కూడా చెప్పాలి, మీరు ఏదన్నా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకొని తినటం బెటర్, ఈ బయట ఫుడ్స్ జనరల్గా ట్రై టు అవాయిడ్ అనేది వాళ్ళు చెప్పాలన్నమాట. అవును. ఇంకోటి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లూ స్క్రీన్ అండి. అంటే ఇవాళ రేపట్లో చిన్న పిల్లల కాడి నుంచి 90 years వాళ్ళు కూడా అందరు ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీస్కి బాగా అలవాటు పడిపోయారండి. సో డైలీ దాదాపు 16-17 hours ఇదే చూస్తున్నారు వాళ్ళు. అంతసేపు చూడకూడదు మొబైల్స్ కానీ ఏది కానీ. అందులో ఆ బ్లూ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ బాడీ టెంపరేచర్ ఒక 2 degrees పెరిగిద్దండి. సో దీనివల్ల ఏమైందంటే చిన్నగా నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి బాడీలో, మెమరీ లాస్ వస్తుంటుంది. కూర్చొని ఏమైపోయిందంటే వాళ్ళకి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ కూడా వస్తుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసేది కొన్ని రకరకాల యాక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి తొందరగా ఏమైందంటే సడన్గా బీపీ రైజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనం కొంతమంది చిన్నపిల్లల్లో చూస్తున్నామండి, వాళ్ళని ఇట్లా వాళ్ళు మొబైల్, టీవీ చూసేటప్పుడు మనం ఏమన్నా వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు పలకరు. అవును. సరే గట్టిగా ఏమన్నా పిలిస్తే మాత్రం వాళ్ళు కోపంతో నడుస్తారు, నేను తేను అంటారు, వాటర్ దమ్మన్నా తేరనమాట. సో ఇది బయట సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. సో దీనికి అంత కంట్రోల్ ఏంటంటే ఐదర్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కంట్రోల్ చేయాలా, అట్లానే స్కూల్లో కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎక్కువ మొత్తం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది. అవును. అంటే చిన్నపిల్లలకు కూడా స్కూళ్ళల్లో వాళ్ళకి కంప్యూటర్, ల్యాప్టాప్ ఇచ్చేసి చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. అంత డిజిటల్ అట్లా ఉండకూడదండి. ఎవ్రీథింగ్ చదవటం టెక్స్ట్ బుక్స్ అండ్ రాయటం కూడా ఆన్సర్ షీట్స్ మీద రాస్తేనే అప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం మైండ్ ఆలోచన పెరిగిద్ది, ప్లస్ వాళ్ళు ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా కూడా వాళ్ళకి మంచి జరిగిద్ది అనమాట అట్లా రాస్తుంటే. ఏమైందంటే ఎవ్రీథింగ్ ఆన్ కంప్యూటర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్యూటర్లో చేస్తుంటే వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఉండదు, ప్లస్ వాళ్ళు స్ట్రెయిన్ అక్కడే మెంటల్ టెన్షన్ ఎక్కువైతే ఉంటుంది అనమాట అక్కడ. ప్లస్ ఆ ఎక్స్పోజర్, బ్లూ రేడియేషన్ ఎక్స్పోజర్ ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాము. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో అంటే గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు కూడా పిల్లలతో ఆడుకోవట్లేదండి, వాళ్ళు కూడా మొబైల్లోనే చూసుకొని ఆడుకుంటున్నారు, చూసుకోవటం అయిపోయింది. సో దీనివల్ల ఏమైంది, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంటరాక్షన్ కూడా పోయిందండి. ఒకటేంటంటే ఫాదరు, మదరు వాళ్ళు బిజీగా వర్క్ చేస్తా వాళ్ళ పిల్లలకి దూరంగా ఉంటున్నారు. ఈ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఈ మొబైల్స్, టీవీలు అలవాటు అయిపోయి సీరియల్స్ అన్ని చూస్తా వాళ్ళు దూరం అయిపోతున్నారు పిల్లలకి. సో అప్పుడు పిల్లలకి ఏమవుతుంది, ఎంతసేపటికి బయట పరిచయాలు ఎక్కువైపోతున్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లలు త్వరగా వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు చెడు అలవాట్లకి. సో తర్వాత పేరెంట్స్ కంట్రోల్లో కూడా ఉండదండి కాదు. సో దీన్నంతా నివారించుకోవాలి ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు మాత్రం ఈ మొబైల్స్ అనేది తగ్గించుకోవాలి. దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా వాళ్ళు నివారించుకోవాలంటే ఇది యాడ్స్లో రావాలా, మీడియాలో రావాలా, గవర్నమెంట్ కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్ గారు, అంటే దీంట్లో కూడా క్యాన్సర్కి సంబంధించి కూడా చాలా రకాలు ఉంటాయని కూడా వింటూ ఉంటాం కదా, దాంట్లో అంటే ఎన్ని రకాలు ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే క్యాన్సర్ బాడీలో ఎక్కడైనా రావచ్చు అండి. ఇప్పుడు టాప్ టు బాటమ్ మనకి ఎక్కడైనా క్యాన్సర్, లైక్ బ్లడ్ క్యాన్సర్ అని, లైక్ ఇట్లా చాలా టైప్స్ ఉంటాయని కూడా వింటుంటాం కదా, దాంట్లో ఎట్లా అంటే అదేనండి, ఒక్కొక్క ఆర్గాన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. జనరల్ ఇప్పుడు మనకి ఇక్కడ గొంతు దగ్గర నుంచి చూసుకుంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటాము, ఇంటెస్టైనల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, పెంక్రియాస్ క్యాన్సర్. సో మనకి బాడీలో ఎక్కడైనా ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఎక్కడైనా క్యాన్సర్ అనేది, బోన్ క్యాన్సర్, బోన్కి కూడా ఎఫెక్ట్ అయిద్దండి, థాలసీమియా, ఇవన్నీ రకరకాలు ఉంటాయన్నమాట. సో లింఫోమాస్. సో క్యాన్సర్ అనేది ఏదైనా సరే ఇనీషియల్ స్టేజ్లో కనుక మనం దాన్ని కనుక కనిపెట్టగలిగితే, ఇప్పుడు చాలా టెస్ట్స్ వచ్చినాయండి, పెట్ స్కాన్స్ ఇవన్నీ వచ్చినాయి. సో లేటెస్ట్ స్కాన్స్ ద్వారా కనుక వాళ్ళు రెగ్యులర్ బాడీ చెకప్స్ కనుక చేయించుకుంటే, వాళ్ళకి ఏమన్నా కనుక బయటపడితే మాత్రం ఇమ్మీడియట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు దాని నుంచి కాపాడినట్లు అయింది అనమాట. నేను కూడా చాలా మంది క్యాన్సర్ సర్వైవర్స్ని చూశానండి. సో దే వర్ వెరీ హ్యాపీ, ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళు తీసుకోండి. కానీ ఒక క్యాన్సర్ పేషెంట్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు, నేను 4th స్టేజ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని చూశాను, చాలా ఇబ్బంది పడుతుంటారండి పాపం. ఇంజెక్షన్స్కి నొప్పితోని వాళ్ళని చూస్తే చాలా బాధేసిద్దండి. అందుకోసం ఏంటంటే వీళ్ళంతవరకు ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన పెంచుకొని
క్యాన్సర్ రాకుండా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని నేను చెప్పిన ఇప్పుడు ఏ పదార్థాలు కానీ ఏ మన మొబైల్స్ కానీ ఆల్కహాల్ స్మోకింగ్ వీటన్నిటికి మనం దూరంగా ఉంటే మాత్రం దాన్ని మ్యాక్సిమం నివారించుకోవచ్చు. ఓకే. ఇంకేమన్నా రెగ్యులర్ టెస్ట్ కనుక చేయించుకుంటూ ఉంటే అట్లీస్ట్ అంటే ముందుగా చేయించుకోవాల్సినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అదేనండి. మన అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఏమాత్రం ఒక ఏజ్ ఒక 30 years అబోవ్ వచ్చిన తర్వాత మీరు కొంచెం హెక్టిక్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ ఇట్లాంటి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్తోని మనం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటే ఇమీడియట్గా మనకు తెలిసిపోయిద్దండి. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోనే కనుక టెస్టులు చేయించేసుకుంటే వాళ్ళు ఏం లేదు ఇయర్లీ వన్స్ రెగ్యులర్ చెకప్ వేరే కంట్రీస్లో అందరు చేయించుకుంటూనే ఉంటారు. అట్లానే మనకి ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా తీసుకునే పదార్థాలు కూడా హైలీ పొల్యూటెడ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే మనం ఈ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. అంటే ఒకసారైనా కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఒకవేళ క్యాన్సర్ పీక్ స్టేజ్లో ఉంది అంటే మీరు అన్నట్టుగా స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించలేకపోయారు, వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా అంటే అదొక లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ వల్ల కావచ్చు నివారించేటువంటి అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటారు డాక్టర్ గారు? ఇప్పుడు ఇంకా క్యాన్సర్కి సంబంధించి కంప్లీట్ నివారించుకోవచ్చా? లేదండి, కంప్లీట్ నివారణ క్యాన్సర్ లేదండి. ఇంకా దానికి తగ్గ ఇప్పుడు ఒకదానికైతే ఒక వ్యాక్సిన్ వచ్చింది, అది జనరల్ గా ఉమెన్ కి ఇస్తున్నారు, యంగ్ అమ్మాయిలకి ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండాలని, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ రాకుండా ఉండాలని చెప్పి. ఇంకా ఏంటంటే ఇంకా వేరే అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది తెలియపోవటం వల్ల సో అందువల్ల మనకి క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదండి. బట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, రీసెర్చ్ నడుస్తుంది క్యాన్సర్ని ఎట్లా నివారించుకోవాలనేది. ఏమైనా ముందు రావచ్చు దానికి తగ్గ వ్యాక్సిన్స్ ఏమన్నా, అవి తీసుకుంటే మనం క్యాన్సర్ నివారించుకోవాలి. అంటే ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ మనము టెస్ట్ చేయించుకొని అట్లా చూసుకుంటే కనుక నివారించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ స్టేజ్కి వెళ్తేనే ఇంకా మనకు అది లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా ఏదైనా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ వల్ల ఏమైందంటే జనరల్గా బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి బాడీ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెట్టింది, ప్లస్ వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి రికవరీ స్టేజ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో మనం ఏంటంటే వీళ్ళంత వరకు అందుకే మనం అంటాం జనరల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఫస్ట్ రోగ నివారణ అనేది మనం చేసుకోవాలి. అది వచ్చిన తర్వాత మనం బాధపడే బదులు ముందరే దాన్ని ఎట్లా నివారించుకోవాలని మనం ఆలోచించుకొని తగిన పద్ధతులన్నీ మనం సిస్టమేటిక్గా ఫాలో అయితే వ్యాధి నిరోధించుకోవచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటామండి, హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్తారు? హెల్మెట్ పెట్టుకుంటే నీకు నువ్వు కాపాడుకుంటావు. బై మిస్టేక్ అయినా నీ తప్పు లేకపోయినా ఎదుటోడు వచ్చి నిన్ను కొట్టినా సరే నీకు నువ్వు కాపాడుకోవాలంటే హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లానే ప్రతి ఒక్కటి ఏంటంటే మనం నివారించుకోవాలన్నమాట. అది ముందుగానే కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఫేస్ చేయకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.